ఈ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న వైసీపీ దుండగులు వాళ్ళని సపోర్ట్ చేసినప్పుడు అప్పటి డిపార్ట్మెంట్ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని నో హోటల్కి వెళ్ళకుండా ఆపేశారు. ఆపేయటమే కాదు, ఇంకా వేరే వేరే కారణాలని చూపించి మా కార్యకర్తల్ని, ఇదిగో ఇక్కడ స్టేజ్ మీద ఉన్న సందీప్ కానీ, లేకపోతే ఆవిడ పాపం అప్పట్లో కొత్తగా చేరిన ఆవిడ పాపం మీ పేరేంటమ్మా రూప, ఇలా కొంతమందిని రాత్రి నేనే ఉన్నాను అక్కడ నో హోటల్లో, నేనున్నాను నో హోటల్లో, మనోహర్ గారు ఉన్నారు. సరే మేము పక్కన ఉంటే ఆ కళ్యాణబాబు గారు ఓ పక్కన, మిగిలిన నాయకులు ఓ పక్కన, అందరూ అలాగా ఉన్నాం. ఏదో చిన్న ఇన్సిడెంట్ ఎయిర్పోర్ట్ లో ఏదో జరిగిందని చెప్పి హత్యాయత్నమే అనే ఏకంగా పెద్దగా మాట్లాడి వాళ్ళు చేసినంత విడ్డూర పనులు ఎవరు చేయలేం. సో నైట్కి నైట్ వచ్చి నా కళ్ళ ముందే భోజనం చేస్తున్న వాళ్ళు కూడా ప్లేట్లు పక్కకు లాగేసి తీసుకెళ్లిపోయారు. సందీప్ లాంటి వాళ్ళని, విజయ్ కుమార్ లాంటి వాళ్ళని, లేకపోతే ఆవిడ పాపం ఇలా తాతారావు గారు, వీళ్ళందరూ, యశస్వి గారు, మూర్తి, చాలా మందిని. అక్కడి వరకు ఒక బాధ అనిపించింది. పాపం నిలబడ్డారు. నేను యాక్చువల్గా ఫీల్ అయ్యాను, ఏంటయ్యా మీకు ఇట్లా ఇబ్బంది వచ్చిందంటే, లేదు సార్ మేము హ్యాపీగా వెళ్తాం, మాకేం పర్లేదండి, మీరు మమ్మల్ని ఆశీర్వదించి పంపించమన్నాను. కానీ వాళ్ళ ధైర్యానికి, వాళ్ళ దీనికి నేను నిజంగా మనస్ఫూర్తిగా అభినందించాను. అలాగే కొంతసేపు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని, మనోహర్ గారిని, నన్ను కూడా తీసుకెళ్తారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము నిజంగానే ఆ రోజు సంతోషపడ్డా. ఎందుకంటే ఆ క్షణం ఎంతసేపటికి కార్యకర్తలే కదా, కాదు కదా, మేము కూడా రిస్క్ తీసుకోవాలి కదా, మేము కూడా వెళ్ళగలగాలి కదా వాళ్ళ కోసం అని చెప్పి మేము వెళ్ళటానికి ప్రిపేర్ అయ్యాం. అయితే లాస్ట్ మినిట్లో వాళ్ళు విరమించుకున్నారు. విరమించుకోవడానికి కారణం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని కానీ ఒకవేళ తీసుకెళ్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటం మా వల్ల కాదు అని చెప్పటం వల్ల ఏమీ చేయలేక చేతకాక ఊరుకున్నారు. ఆ రోజు అది జరిగింది.